గర్భాశయమునకు ఇరువైపులా 2 నాళములు ఉంటాయి. అవి అండనాళికలు, ఫలోపియన్ ట్యూబ్. స్త్రీ మొదటిసారి గర్భం దాల్చితే దాన్ని ప్రైమరీ పేద అంటారు. అదే స్త్రీ రెండోసారి గర్భం దాల్చితే దాన్ని మల్టీ పేద అంటాం. సాధారణ గర్భాశయం బరువు ఎంతంటే 60 గ్రాములు. శస్త్రచికిత్స నుండి చేసి బిడ్డను బయటికి తీసే పరిస్థితిని ఏమంటామంటే సిజేరియన్ సెక్షన్ అని అంటాము. స్త్రీలలో చేయు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఏమంటామంటే ట్యూబెక్టమీ అంటాం. స్త్రీలలో శస్త్రచికిత్స ద్వారా గర్భాశయం నుంచి తొలగించే పద్ధతిని ఏమంటామంటే హిస్టరెక్టమీ అని అంటాం. పురుషులు శాశ్వతంగా కుటుంబ నియంత్రణ పద్ధతిని ఏమి అంటామంటే వెసెక్టమీ అని అంటాము. పిండము యొక్క బొడ్డుతాడు ఎన్ని సిరలు ఉంటే ఒకటే సిర ఉంటుంది. పిండం యొక్క బొడ్డు తాడుకి ఎన్ని దమనలు ఉన్నాయంటే 2 దమనలు ఉంటాయి. గర్భాశయం లోపల గడ్డి రంగులో ఉండే నీటిలో బిడ్డ తేలియాడుచుండే ఆ ద్రవాన్ని ఏమంటామంటే మునీరు అంటాం. గర్భాశయంలో ఉన్న పిండంలో ఏ మండలంలో పనిచేయవు అంటే జీర్ణ మండలము, శ్వాస మండలము. గర్భాశయము సాధారణంగా ఏ ఆకారంలో ఉండును అంటే పియర్ ఆకారంలో ఉండును. గర్భ శిశువులు ఏ సర్క్యులేషన్లో ఉండును అంటే గర్భ శిశువులో ఏ సర్క్యులేషన్లో ఉండును అంటే పల్మనరీ సర్క్యులేషన్లో ఉండును. అండనాళము పొడవు ఎంత అంటే 11 సెంటీమీటర్లు. స్త్రీలలో ఎన్ని అండనాళికలు ఉండును అంటే 2. స్త్రీలలో ఎన్ని గర్భాశయంలో ఉండును అంటే 1. స్త్రీలలో ఎన్ని ఓవరీలు ఉండును అంటే 2. ఓవరీల్లో ఎన్ని భాగములు అంటే 2. మెడిల్లా, కారిటెక్స్